వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర గడ్చిరోలి మావోయిస్టుల దాడిని ఖండించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఇలాంటి హింసకు వ్యతిరేకంగా జాతి మొత్తం ఐక్యంగా ఉందన్న రాష్ట్రపతి. గడ్చిరోలిలో మావోల ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. జవాన్ల ప్రాణాలను బలిగొన్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించిన మోదీ. శ్రీలంక పేలుళ్ల ఘటన వెనుక విదేశీ మాస్టర్ మైండ్ ఉందన్న ఆ దేశ అధ్యక్షుడు. తమ దేశాన్ని ప్రశాంతంగా ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేసిన మైత్రిపాల సిరిసేన. మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి. ఎంతో కాలంగా భారత్ చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది. ఇక డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు జరిపిన దాడిలో 15 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రతా బలగాలపై మావోలు జరిపిన దాడిని ఖండిస్తున్నట్టు రాష్ట్రపతి తెలిపారు. అమరులైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి హింసకు వ్యతిరేకంగా జాతి మొత్తం ఐక్యంగా ఉందని కోవింద్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో మావోలు మరోసారి రెచ్చిపోయిన నేపథ్యంలో 16 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు బలి కావడం యావత్ దేశాన్ని నిశ్చేష్టకు గురి చేసింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆవేశంగా స్పందించారు. ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన జవాన్ల ప్రాణాలను బలిగొన్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దాడిని ఖండించిన మోదీ విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు వందనం చేశారు. సిఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలు చిరకాలం గుర్తుంచుకుంటామని చెబుతూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. హింసకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని మోదీ పునరుద్ఘాటించారు. ఈస్టర్ పర్వదినాన సంభవించిన వరుస పేలుళ్ల ఘటన వెనుక విదేశీ మాస్టర్ మైండ్ ఉందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అన్నారు. ఈ పేలుళ్లకు తామే కారణమని ఐసిస్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిస్ ని ఉద్దేశిస్తూ తమ దేశాన్ని ప్రశాంతంగా ఒంటరిగా వదిలేయాలని అన్నారు. చిన్న దేశాలను లక్ష్యంగా చేసుకోవడం ఐసిస్ కొత్త వ్యూహం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీలంకకు చెందిన కొందరు గత దశాబ్ద కాలంలో ఐసిస్ నుంచి శిక్షణ పొందేందుకు విదేశాలకు వెళ్లారని, వీరి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈస్టర్ సందర్భంగా వాడిన బాంబులన్నీ స్థానికంగానే తయారు చేశారనే విషయం విచారణలో వెల్లడైందని చెప్పారు. మరోవైపు శ్రీలంకలో ఇప్పటికే హై అలర్ట్ కొనసాగుతోందని, ఉగ్రవాదులు రంజాన్ మాసానికి ముందు మరిన్ని దాడులకు తెగబడవచ్చనే సమాచారంతో భద్రతా దళాలను, ఇంటెలిజెన్స్ ను అప్రమత్తం చేశారు. కరుడుగట్టిన ఉగ్రనేత జైషే మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు ఎంతో కాలంగా భారత్ చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది. మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇన్నాళ్లు తనకున్న వీటో పవర్ తో మసూద్ అజహర్ ను కాపాడుకొచ్చిన చైనా ఈసారి ఎలాంటి అడ్డుపుల్లలు వేయకుండా గతంలో తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం వాపస్ తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. తాజా ప్రకటన అనంతరం మసూద్ అజహర్ ను నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చుతున్నట్లు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయం నేపథ్యంలో మసూద్ అజహర్ పాకిస్తాన్ వెలుపల చేయడానికి ఇంకేమీ ఉండదు. విదేశాల్లో ఉన్న అతని ఆస్తులు జప్తు చేసే వీలుండడంతో పాటు అతడి ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర విఘాతం ఏర్పడనుంది. ఏ దేశ ప్రభుత్వమైనా మసూద్ అజహర్ పై చర్యలు తీసుకునే వీలుంటుంది.
విశాఖలో విజిలెన్స్ అధికారులు హోటల్స్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిల్వ చేసిన మాంసం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. విశాఖలో ఓ హోటల్పై తనిఖీలు చేసి నిల్వ చేసిన మాంసాన్ని గుర్తించారు. దీంతో హోటల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 4 జిల్లాల్లో బృందాలుగా ఏర్పడి హోటల్స్పై తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. సార్ మీరు అటు తిరిగి ఉన్నారు సార్ మాట్లాడు సార్ అది న్యాచురాలిటీ ఉంటుంది ఇంకేం లేదు అంతే కదా ఓకే ठीक है फॉरवर्ड में फॉरवर्ड दिल्ली में किचन बैठ సార్ ఇంకో ఇది ఉంది పికిల్ పైకి బ్యాగ్ ఏంటి ఇది మా ఫుడ్ వాళ్ళ శాంపిల్స్ తీసుకుంటాం స్టోర్ ఎక్కడుందమ్మా ఎవరన్నా అట్లా లైసెన్స్ జిఎస్టీ లైసెన్స్ అది ఎవరి జిఎస్టీలో ఉంటుంది పేరు ఎవరి పేరు లైసెన్స్ ఉన్నా కదా సార్ మేడం మేడం సార్ లేదు మేడం హైదరాబాద్ ఉన్నారు సార్ చెప్పండి మాలేదు కదా సార్ ఈరోజు వస్తాం సార్ మాకు పేరు ఉంటుంది ఓనర్ ప్రొపరేటర్ పార్ట్నర్షిప్ అన్నీ ఉంటుంది అనుకోండి దీనికి బాగా బిల్లేది ఉందా దీన్ని ఎక్కడ తెచ్చారు ఇది కారం ఇది 999 కారం మన ఓన్ మేడ్ సార్ మిరపకాయలు కొనేసి ఆడిస్తాం అనకాపల్లిలో హోటల్స్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉంచిన చికెన్ ను అధిక మోతాదులో రంగులు వాడుతున్నట్టు గుర్తించారు. హోటల్లోని నిల్వ ఉంచిన చికెన్ ను చూసిన అధికారులు ఆశ్చర్యానికి గురైనారు. పట్టణంలోని పలు హోటల్స్ పై కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. క్యారెట్ పెద్దది 4 బ్యాగ్లు గార్బేజ్ బ్యాగ్ ఒక నిమిషం ఇంకా కూడా ఇంకా చేస్తాం
దృష్టి పెట్టి వాటిపై కూడా దాడి చేస్తారు. త్వరలో ఇంకా 22 పోస్టులు ఫిల్అప్ చేయడానికి సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ పోస్టులు కూడా ఫిల్అప్ అవుతే త్వరలో ఇంకా సిబ్బంది వస్తారు. ఇంకా ఎక్కువగా దాడులు చేసేస్తాం. గార్డెన్స్లో కూడా నేను రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని నిల్వ చేసిన పదార్థాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కూడా ఒక 2 ఐటమ్స్ సీజ్ చేసి అనాలిసిస్ కోసం పంపించడం జరుగుతుంది. వచ్చిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇంకా సైడ్ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్గా మేము దాడులు నిర్వహిస్తున్నాం. మేము ఐడెంటిఫై చేసిన హోటల్స్, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన హోటల్సే కాకుండా మేము ఫర్దర్గా చేయాల్సిన చిన్న హోటలని కాదు, పెద్ద హోటలని కాదు, ఎక్కడైతే వాళ్ళు ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేస్తారో ప్రతి హోటల్కి వెళ్ళి రైడ్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి గ్రామ సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా కారులో పలాస నుండి బరంపురం వెళుతుండగా తులసమ్మ గుడి దగ్గర గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్లో 2.5 కిలోల గంజాయి చొప్పున మొత్తం 280 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 20 లక్షల పైన ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కారును, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని దత్తాత్రేయ ఆశ్రమంలో బాలశివ యోగేంద్ర మహారాజ్ స్వామి నవగ్రహ హోమం చేశారు. మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ హోమం నిర్వహించారు. అష్టసిద్ధులన్నీ, తపస్సు శక్తులన్నీ ధారపోసి మోదీ ప్రధాని కావాలని, పూర్తి బలాన్ని సంపాదించాలని ఆయన హోమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మోడీ ప్రధాని కాకపోయినట్లయితే కాషాయ వస్త్రాలు విడిచిపెడతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సదానంద స్వామి, విశ్వనాథ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్ అయ్యే దాని గురించి నేను ఈ హోమ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాను. ఇప్పుడు పూర్ణాహుతి సమయం వచ్చింది. ఓం పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం ఆవిరావీరమవేదమనిష్టః కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాభవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పద్యనో రాణిమృగి గాతుం యజ్ఞాయ గాతుం యస్యవదయ దైవే స్వస్తిర్నః స్వస్తిర్మానుషేభ్యః పూర్వమిరాదుభైజం శంభో అస్తు దివదే శంభోదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ అమలో మా జ్యోతిర్గమయ జ్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్
హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి కార్యాలయాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడించారు. బీజేపీ నాయకులు కలెక్టరేట్ ముట్టడిస్తారనే సమాచారం మేరకు కలెక్టరేట్ ముందు పోలీసులు ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటర్ బోర్డు వ్యవహార శైలితో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునే సమయం కేసీఆర్, కేటీఆర్లకు ఉంది గాని ఇంటర్ విద్యార్థులను పట్టించుకునే సమయం లేకుండా పోయిందని ఆరోపించారు. ఈరోజు మరి రాష్ట్రంలో కల్వకుంట్ల గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి వారి కోసమే రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉంది. మరి అధికారానికి తాపత్రయం తప్ప పరిపాలనలకు దక్షత లేని ప్రభుత్వం, మరి సామాన్యులకు న్యాయం చేయని ప్రభుత్వం అనేది ఈరోజు గద్దె దిగాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు వారి కూతురైన కల్వకుంట్ల కవితని ఎంపీగా గెలిపించుకోవడానికి మండవ వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సమయం దొరికింది. కానీ కేసీఆర్ గారికి మరి ఇంటర్మీడియట్లో అవకతవకల వల్ల చనిపోయిన పిల్లలను పరామర్శించడానికి కానీ ఆ విషయం మీద మాట్లాడడానికి కానీ వారికి సమయం లేదు. అదేవిధంగా మరి ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మరి యువరాజైన కేటీఆర్ గారికి మరి ఇక్కడ పిల్లలు చనిపోతూ ఉంటే ఒక పక్క వాళ్ళ పార్టీని ఎలా బలోపేతం చేసుకుని అధికారం సాగించాలన్న తాపత్రయంతో గండ్ర వెంకటరమణారెడ్డి గారికి ఆహ్వానించడానికి సమయం దొరికింది. కానీ ఇంటర్మీడియట్ పిల్లల గురించి ఆలోచించాల్సిన సమయం వారికి లేదు. మరి దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి దీనికోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన మరి ఇంటర్ పిల్లలకు న్యాయం జరగాలని చెప్పి నిరాహార దీక్ష మరి మా పార్టీ కార్యాలయంలో చేసుకుంటే సమాధానం చెప్పి లేని ఈ పిచ్చి ప్రభుత్వం మరి వారిని పార్టీ ఆఫీస్లోకి వచ్చి మరి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇందులో జరిగిన ఏదైతే అన్యాయమైన పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందరికీ న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టదని పత్రికాముఖంగా తెలియదు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరైనారు. జెడ్పీటీసీ అభ్యర్థి రాజును అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం పెట్టడం జరిగింది పార్టీ అధ్యక్షుడు చంద్రరెడ్డి ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జెడ్పీటీసీ కనివిని రాజు గారు, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. 11 మంది ఆయనతో పాటు ఎంపీటీసీలు అందరూ కూడా రేపటి నుంచి ఎల్లుండి నుంచి నామినేషన్ వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మొన్ననే నన్ను కూడా ఎమ్మెల్యేగా ఒక మంచి మెజార్టీతో 58,000 మెజార్టీతో గెలిపించిన ఘనత రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకే దక్కింది. ఈరోజు కూడా ఈ మండలంలో కొన్ని మున్సిపాలిటీలు పోయినాక 12 ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ ఒక మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ కూడా ఈరోజు మీటింగ్ పెడితే వాళ్ళ ఉత్సాహంతో సొంతంగా ఈ విధంగా రావడం చాలా సంతోషం. అందుకని మేము ఒకటే కోరుతున్నాం, ఏ ప్రభుత్వం అయితే పనిచేసిందో ఆ ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు. ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకందరూ కూడా ముందున్నాం.
ఎక్కడైనా సీసీ రోడ్లే కానీ మేమంతా డ్రైనేజే కానీ ఇక్కడంతా కూడా ముఖ్యంగా చేయడం జరిగింది. మంచినీటి సమస్య ముఖ్యంగా చాలా ఉండే. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చినాడో నేను ఎలక్షన్లో నీళ్ళు ఇచ్చే ఎలక్షన్లో కొట్లాడుతాని మొన్న మేమందరం కూడా చూసినాం. మా ఎలక్షన్లో ఊరూరికి నీళ్ళు పోయిన తర్వాతనే మేము ఎలక్షన్లు పోవడం జరిగింది. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ప్రతి ఊళ్ళో నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని 2-3 ఊర్లలో ఇంకా ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బంది కూడా మేము రేపు అన్ని సరి చేయమని అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పథకాలే మమ్మల్ని అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని కూడా చెప్తున్నాం. అందుకని ఈరోజు కనివిని రాజు గారు జడ్పీటీసీగా ముఖ్యంగా ఈరోజు ఒక మంచి యువకురాలు, మంచి చదువుకున్న అమ్మాయి అనుకొని మంచి ఆమె బాగా చదివి ప్రజల సేవ చేయాలని వస్తున్నారు. అందుకని చాలా సంతోషం. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా రోజులు పార్టీలో పనిచేస్తున్నారు. ఆ పని చేయడం కూడా మాకు చాలా సంతోషం. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మొన్న సతీష్ గారు అందరూ కూడా కలిసి అన్న మీరు ఏ పని చెప్పినా చేస్తాం, మీ ఎమ్మడి ఉంటాం, మేమందరం కూడా మీరే న్యాయం చేస్తారు అని చెప్పి మాకు కూడా సహకరించడం చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా కలుపుకొని అన్ని పార్టీలను కూడా ఇప్పుడు ఈరోజు ఎవరైతే మా ఎమ్మడి వచ్చినారో వాళ్ళందరూ కూడా కలుపుకొని ఏ కాంట్రవర్సీ లేకుండా ఒక మంచి మెజార్టీతో గెలిచి మా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్తున్నాం. మేమందరం కూడా మొన్ననే ఎంపీ గారిని కూడా చూసినారు. మీరు అందరూ ఎలక్షన్లో మాకు ఈ కాన్స్టిట్యూన్సీలో మంచి ఓట్లు వస్తారని ఆశిస్తున్నాం. అనుకొని రేపు కూడా రాబోయే రోజులలో ఎంపీటీసీ జడ్పీటీసీ మంచి మెజార్టీతో గెలిచి మా ముఖ్యమంత్రి గారు చేసిన పథకాల మీదే మేమందరం కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని మేము నిజామాబాద్ జిల్లా రూరల్ దర్పల్లి మండలంలో జెడ్పీటీసీగా రైతులు బలపరిచిన అభ్యర్థి దోర్నాల కరుణాకర్ రేకులపల్లి దుబ్బాక పలు తండాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి రఘుపతి రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రఘుపతి రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మండల ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదని అన్నారు. రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి మండలంలో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికలను ప్రచారానికి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలను భారీగా తరలివచ్చారు. సేవ చేస్తానని చెప్పి మీ ముందుకు వచ్చిన ఖచ్చితంగా మీరు 100కి 100 ఓట్లేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఎప్పుడు ఏ అర్ధరాత్రి అయినా ఒక చిన్న ఫోన్ కొడితే మీ పర్సపురం గ్రామానికి నేను వస్తానని చెప్పి మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఇంకేదైనా మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మీ అందరికీ చేతులు జోడించి నేను చెబుతున్నా, ఒక్క ఓటు పక్కకోకుండా మీకు ఓటేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్ర గడ్చిరోలి మావోయిస్టులు దాడిని ఖండించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఇలాంటి హింసకు వ్యతిరేకంగా జాతి మొత్తం ఐక్యంగా ఉందన్న రాష్ట్రపతి.
గచ్చిరోలిలో మావోల ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ జవాన్ల ప్రాణాలను బలిగొన్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించిన మోదీ శ్రీలంక పేలుళ్ల ఘటన వెనుక విదేశీ మాస్టర్ మైండ్ ఉందన్న ఆ దేశ అధ్యక్షుడు తమ దేశాన్ని ప్రశాంతంగా ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేసిన మైత్రిపాల సిరిసేన మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి ఎంతో కాలంగా భారత్ చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.